అప్పుడప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని. క్వార్టర్స్‌లో ఉంటే మా ఫ్రెండ్స్‌తో పాటు హ్యాపీగా ఉండేవాళ్ళమేమో. ఇక్కడ సివిల్‌లో ఉంటున్నందుకు చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నాము అనిపిచ్చేది. కాకపోతే మధ్య మధ్యలో మాకు ఇలాంటి ఫంక్షన్స్‌కి పిలుపొచ్చినప్పుడు, అరే! బయట ఉంటున్నందుకే కదా మనం ఇలాంటి కొత్త పద్ధతులన్నీ చూస్తున్నాము. అదే క్వార్టర్స్‌లో ఉంటే ఇలాంటివన్నీ చూసేవాళ్ళం కాదు కదా అని అనిపిస్తది. అది మాత్రం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిజమే అని అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తర్వాతనే నేను 2, 3 జాగరణలు అటెండ్ చేశాను. పెళ్లి అటెండ్ చేశాను. ఇంకా ఇప్పుడు శ్రీమంతం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఒక 20 డేస్ అలా పోతే ఇక్కడ బేబీ పుట్టిన తర్వాత కూడా ఒక ఫంక్షన్ అటెండ్ చేస్తామేమో అని అనిపిస్తుంది. ఇక ఈ ఫంక్షన్ అయితే ఓన్లీ ఫర్ లేడీస్‌దే కదా! ఇంక వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రెగ్నెన్సీ పీరియడ్ గురించిన ఎక్స్‌పీరియన్స్ ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. కాకపోతే నాకు ఈ విషయంలో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో ఇటువంటి ఫంక్షన్ అయితే అసలు చేయలేదు. కొంచెం భయపడ్డారనమాట. ఫ్యామిలీలో లేని ఫంక్షన్ చేస్తే ఏమవుతదో ఏమో అన్నట్టుగా. ఈ ఫంక్షన్ చేయాలని మా ఆయనకు చాలా అనిపిచ్చింది. కాకపోతే ఇంట్లో వాళ్ళు వద్దనడంతో మానుకున్నాము. ఇలాంటి సిట్యుయేషన్స్ మీరెప్పుడన్నా ఫేస్ చేసారా? అలా అయితే కామెంట్ చేయండి.